కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏ విధంగానైనా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి వేళ ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది. హమాస్ అయితే అడ్డం తిరిగింది. ఏమంటుంది? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే గాజా లోపల ఉందో చిట్ట చివరి సైనికుడు కూడా వెళ్ళిపోయేదాకా మేము దానికి సిద్ధం కాదంటుంది. ఇటు ఇజ్రాయెల్ కాల్పుల విరమణకి సిద్ధంగా లేదు. మొత్తం బందీలను విడిచిపెట్టాక కాల్పుల విరమణ చేస్తానంటుంది. ఇద్దరు ఎవరి ఎత్తుగడ వాళ్ళదే. మధ్యలో ఖతార్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈజిప్ట్ కానీ చేస్తున్న ప్రయత్నాలు కేవలం తాత్కాలికదే. 2 నెలల పాటు కాల్పుల విరమణకు ఒప్పుకుంది ఇజ్రాయెల్. ఎట్లాగా? మొత్తం బందీలు విడిచిపెట్టాలని దాని షరతు. మొత్తం బందీలను విడిచిపెడితే కనుక ఇజ్రాయెల్ తమని అంతం చేస్తుంది అన్నటువంటి భయం హమాస్కు ఉంది. ఎందుకంటే హమాస్ ఎంత చించుకున్నా తమను తాము కాపాడుకోలేదు. ఒక్కసారి కనుక ఇజ్రాయెల్ 2 నెలల తర్వాత మళ్ళీ దాడి చేసిందంటే కనుక ఈవెన్ దేశంలో ఉన్న ప్రజలు కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వాళ్ళ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం బందీలను అడ్డుపెట్టి ఆపడం. అందుకనే కాల్పుల విరమణకి మేము సిద్ధం కాదని చెప్తోంది హమాస్.